ఉంటాం, అమ్మ నువ్వు కొంచెం తర్వాత మాట్లాడదామని చెప్పే విషయాలు కూడా కొన్ని ఉంటాయి. అటువంటి విషయాలని కూడా అంటే మీరు బైబుల్ ఎట్టి పరిస్థితుల్లో స్త్రీలను మాట్లాడకుండా చేస్తుందనే పదం కాదు. బైబుల్ పట్టుకున్నటువంటి వాళ్ళలో గొప్ప గొప్ప సేవకులు ఉన్నారండి, స్త్రీలే ఉన్నారు. గారు ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా సేవకురాలుగా ఉన్నారు. మీరు వాళ్ళ స్త్రీలను గౌరవించట్లేదని అనడానికి వీలు లేదండి. ఒకవేళ ఎవరైనా గౌరవించకపోతే నేనేం చేయలేను ఆ విషయానికి. కానీ బైబుల్ మాత్రం గౌరవిస్తుంది, ప్రేమిస్తుంది, ఆదరిస్తుంది. ప్రతి స్త్రీని కూడా, ప్రతి ఒక్కళ్ళను కూడా ప్రేమించి మాట్లాడేదే బైబిల్. ఒక పాపాత్ముడైన స్త్రీని కూడా యేసుక్రీస్తు వారు అమ్మ అని పిలిచారు, ఒక తల్లిలాగా సంబోధించారు. అక్కడ ఎవరిని కూడా అక్కడ కించపరిచినట్టుగా మాట్లాడలేదు. మరి ఇవన్నీ శాలెం రాజు చదువుకొని ఉంటాడు బైబిల్. ఒక నిమిషం అండి, ఇవన్నీ ఒక చర్చలకు సరిపోయిందండి. నేను ఒకటే చెప్తున్నాను, దయచేసి ఒక్క నిమిషం అండి లత, ఒక్క నిమిషం. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇది ఒక్క రోజు కాదండి. అంటే ఇప్పుడు సల్మాన్ రాజు లాంటి పాస్టర్లు ఉంటే మంచిదే కానీ చాలా నేనేమంటున్నానంటే ఒక్క నిమిషం, నేను సుమారు ఇప్పటి వరకు ఒక 100 కేసులు డీల్ చేశానండి. 100 కేసులు పోలీస్ స్టేషన్లలో, సుమారు పంజగుట్ట పోలీస్ స్టేషన్లలో ఈ రకరకాల ఈ వీళ్ళేదో అంటాము, వాళ్ళేదో మాక్సిమం రెచ్చగొడుతున్నారు ఈ క్రిస్టియన్స్. ఈ ఇట్లాంటి సమయం ఉన్న